Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So basically, first things first, I'm super happy as well as super excited to share you that I have released my first book on Amazon. And the title of the book is Things Every Aspiring Film Director Must Know, and it is related to film direction. So the book is packed with valuable insights as well as valuable experiences of mine, which I haven't shared on this YouTube channel and which I haven't discussed on any video in this YouTube channel. And especially this book is written from the perspective of aspiring film directors, right? So yeah, in the description section of this video as well as in the pinned comment, I will be giving you the Amazon link to buy the book. So go and check it out, and let's jump into the video, guys. Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So in this particular video, we will be learning about costume supervisor or costume assistant director. Last video lo we have learned about last videos lo, right? Like two to three videos చేసినాం కదా. Last two to three videos lo we have learned about art supervisor, right? Art supervisor or art assistant director. So బేసికలీ మనం ఏం నేర్చుకున్నాం, లైక్ హీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఆర్ట్ అని నేర్చుకున్నాం కదా. కాస్ట్యూమ్ సూపర్వైజర్ ఆర్ కాస్ట్యూమ్ ఏడి, దట్ ఈస్ నథింగ్ బట్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా హీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ కాస్ట్యూమ్స్, యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్? సో కాస్ట్యూమ్ సూపర్వైజర్ అనేవాడు లైక్ కాస్ట్యూమ్స్ ని టేక్ కేర్ చేయడం, కాస్ట్యూమ్స్ సెట్ కి వచ్చినాయా లేదా, కాస్ట్యూమ్స్ అన్ని రెడీ అయినాయా లేదా, బ్రేక్ డౌన్ చేయడము, స్క్రిప్ట్ ప్రకారం బ్రేక్ డౌన్ చేసేసి ఆ ఏమేమి బట్టలు కావాలో, ఎన్నెన్ని చేంజెస్ ఉన్నాయో, ఏమేమి క్యారెక్టర్ కి ఎన్నెన్ని చేంజెస్ ఉన్నాయో కూడా బ్రేక్ డౌన్ చేసి వీళ్ళకు ఆ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కి ఇస్తారు. సో దట్ దే విల్ బి సోర్సింగ్ ద కాస్ట్యూమ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో బేసికలీ మనం నేర్చుకుందాం ఇంకా కాస్ట్యూమ్ సూపర్వైజర్ ఏం చేస్తాడు, ఎవరెవరిని ఏం చేస్తాడు, లైక్ స్క్రిప్ట్ బ్రేక్ డౌన్ ఎట్లా చేస్తాడు అని చెప్పేసి వాటన్నిటి గురించి నేర్చుకుందాం. సో లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో, రైట్? సో యా, ఈ స్లైడ్ లో లైక్ వీ విల్ బి లెర్నింగ్ అబౌట్ హూ ఇస్ కాస్ట్యూమ్ సూపర్వైజర్, రైట్? కాస్ట్యూమ్ సూపర్వైజర్ ఫార్మల్ డెఫినేషన్ చూద్దాం. మనకు తెలుసు కాస్ట్యూమ్ సూపర్వైజర్ ఎవరు, ఏం పనులు చేస్తారు అని చెప్పేసి లాస్ట్ స్లైడ్ లోనే మాట్లాడుకున్నాం. బట్ లెట్స్ గో ఫర్ ఫార్మల్ డెఫినేషన్ టూ, రైట్? ఫార్మల్ డెఫినేషన్ తెలుసు మంచిది కదా. So a costume supervisor or costume AD, that is nothing but assistant director, costume assistant director in Indian films, manages the organization, continuity and logistics of the కాస్ట్యూమ్స్ ఆన్ సెట్. నేను ఫస్ట్ వీడియోలో చెప్పిన ఏంటిది, డైరెక్షన్ సిరీస్ స్టార్ట్ చేసే ఫస్ట్ వీడియోలో, డైరెక్షన్ పార్ట్ వన్ ఫస్ట్ వీడియోలో, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఏడి డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ ఏ క్రియేటివ్ డిపార్ట్మెంట్ బట్ ఇట్ ఈస్ ఎ లాజిస్టికల్ డిపార్ట్మెంట్ అని చెప్పిన. లాజిస్టిక్స్ అంటే ఏంటిది, పనులు చేయడం, పనులు చేయించుకోవడం, అట్లాంటివి అన్నమాట. సో మీరు నేను ఏడి అయితే నేను క్రియేటివ్ గా నేర్చుకుంటా అని చెప్పేసి అస్సలు అనుకోకండి, ముందే ప్రిపేర్ చేస్తున్నా మీకు. దీంట్లో కూడా అదే చెప్పిండు కదా. లైక్ ఏడి డిపార్ట్మెంట్ అంటే లాజిస్టిక్స్ టీమ్ మాత్రమే. ఇట్స్ నాట్ ద వాట్ యూ కెన్ సే, ఇట్స్ నాట్ ద క్రియేటివ్ టీమ్, బట్ యూ కెన్ లెర్న్ మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, లీడర్షిప్ స్కిల్స్. అట్లా ఎవరెవరిని మేనేజ్ చేయాలి, ఎట్లా మేనేజ్ చేయాలి అని చెప్పేసి అది నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ కాస్ట్యూమ్ డిజైనర్ హీ విల్ బి లుకింగ్ ఇన్ టు ద లాజిస్టిక్స్ ఆఫ్ ద కాస్ట్యూమ్స్, లాజిస్టిక్స్ గురించి తెలుసుకుంటారు అనమాట. లైక్ లాజిస్టిక్స్ గురించి, లైక్ కాస్ట్యూమ్ లాజిస్టిక్స్ చేస్తూ ఉంటాడు అనమాట. లైక్ పనులు చేయించడం, పనులు చేయడం, అట్లా కంటిన్యూటీ కూడా చూసుకుంటుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ నెక్స్ట్ వీడియోలో బ్రేక్ డౌన్ చేస్తాం కదా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పినా మీకు పెద్ద ఎక్కదు. కానీ కంటిన్యూటీ కూడా చూసుకుంటాడు. ఒక సీన్ లో ఉన్న కంటిన్యూటీ మళ్ళీ ఆఫ్టర్ 5 days షూట్ చేస్తున్నాం అనుకో, ఈ రోజు ఒక సీన్ షూట్ చేస్తున్నాం, ఆఫ్టర్ 5 days సేమ్ అదే షూట్ చేస్తున్నాం, అదే సీన్ షూట్ చేస్తున్నాం. సో బేసికల్లీ ఈ సీన్ లో, ఈ రోజు జరిగే సీన్ లో ఏమేం కాస్ట్యూమ్స్ వేసుకున్నాడో, లుక్ ఎట్లున్నదో, ఏమేం జ్యువెలరీస్ వేసుకున్నాడో, అదంతా ఆఫ్టర్ 5 days జరిగే సీన్ లో ఉండాలన్నమాట, యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. సో ప్రతిదీ ఫోటో తీసుకొని పెట్టుకోవాలి. ఆర్ట్ డైరెక్టర్ కూడా ప్రతిదీ ఫోటో తీసుకొని పెట్టుకుంటాడు కదా, అట్లా కాస్ట్యూమ్ సూపర్వైజర్ కూడా ప్రతిదీ ఫోటో తీసుకొని పెట్టుకుంటాడు అన్నమాట. సో దట్ కంటిన్యూటీ అనేది మిస్ కాదు. నెక్స్ట్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ యూ విల్ బి ఆర్గనైజింగ్ ద వర్క్స్, బ్రేక్ డౌన్ ప్రిపేర్ చేయడము, అన్ని సమకూర్చడము, అన్ని ఒక ప్లేస్ లో పెట్టడం, కాస్ట్యూమ్స్ ని సెట్ కరెక్ట్ టైంకి వస్తున్నాయా లేదా అని చూసుకోవడం, అదంతా కాస్ట్యూమ్ సూపర్వైజర్ పని అన్నమాట. యూ కెన్ కాల్ హిమ్ యాజ్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ డైరెక్టర్. యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ అనే పేరు ఎందుకో నచ్చదు, నాకు అందులో అథారిటీ ఉన్నట్టు అనిపించదు. డైరెక్టర్ అనే పేరులో అథారిటీ ఉంటుంది, బట్ అసిస్టెంట్ డైరెక్టర్ అనే పేరులో నాకు అథారిటీ అనిపించదు. అందుకే నేను కాస్ట్యూమ్ సూపర్వైజర్ అంట. మీరు కూడా అట్లనే అంటే బెటర్, మీ ఇష్టం, అది మీ ఒపీనియన్. సో యా, దే వర్క్ క్లోజ్లీ విత్ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, వాళ్ళతో క్లోజ్ గా వర్క్ చేస్తారు టు ఎన్జూర్ యాక్టర్స్ వేర్ ద కరెక్ట్ అవుట్ఫిట్స్ ఇన్ ఈచ్ సీన్. సో బేసికలీ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ తో క్లోజ్ గా వర్క్ చేస్తారు అన్నమాట. క్లోజ్ గా వర్క్ చేసి
లైక్ పర్ఫెక్ట్ సీన్ కి అదే ఈ సీన్ కి పర్ఫెక్ట్ కాస్ట్యూమ్ వస్తుందా లేదా అని చెప్పేసి హీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్, లాజిస్టికల్ థింగ్స్ ఇంకా, రైట్. సో యా నెక్స్ట్ దీని గురించి ఆల్రెడీ నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ల వీడియో, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ సూపర్వైజర్ గురించి చెప్పేటప్పుడు దీని గురించి ఆల్రెడీ చెప్పిన, బట్ ఇప్పుడు కూడా ఒకసారి చెప్దాం. ఎందుకంటే ఈ కాస్ట్యూమ్ డిజైనర్ అనేవాడు మెయిన్ గా ప్రైమరీ యాక్టర్, సెకండరీ యాక్టర్ అండ్ టెర్షరీ యాక్టర్ కాస్ట్యూమ్స్ మీదే ఎక్కువ వర్క్ చేస్తాడు అన్నమాట, ఎక్కువ వర్క్ చేస్తాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ల కాస్ట్యూమ్ గురించి బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ తీసుకుంటాడు, లైక్ ఆ రెస్పాన్సిబిలిటీ బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ తీసుకుంటాడు. ఒకవేళ అతను తీసుకోకపోతే కాస్ట్యూమ్ 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 సూపర్వైజరే తీసుకుంటాడు. లైక్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లది కూడా క్రియేట్ చేస్తాడు. బట్ ఎట్లాంటి టైంలో క్రియేట్ చేస్తాడో మనం బ్రేక్ డౌన్ టైంలో నేర్చుకుందాం. బట్ మెయిన్గా అయితే ప్రైమరీ యాక్టర్, సెకండరీ యాక్టర్ అండ్ టెర్షరీ యాక్టర్ మీద బాగా ఫోకస్ చేస్తాడు అనమాట. వీళ్ళ కాస్ట్యూమ్స్ మీద బాగా ఫోకస్ చేస్తాడు. ఎవరు? మన సూపర్వైజర్, కాస్ట్యూమ్ సూపర్వైజర్. సో లెట్స్ సీ ద ఫార్మల్ డెఫినేషన్స్. ప్రైమరీ యాక్టర్ అంటే ద మెయిన్ క్యారెక్టర్ అరౌండ్ ద స్టోరీ విల్ రివాల్వ్. సో హీరో, హీరోయిన్, విలన్, వీళ్ళు ప్రైమరీ యాక్టర్స్. సెకండరీ యాక్టర్స్ అంటే హీరో వాళ్ళ మదర్, హీరో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్, విలన్ వాళ్ళ ఫ్రెండ్స్, విలన్ వాళ్ళ అమ్మ నాన్న. సో దోస్ ఆర్ సెకండరీ యాక్టర్స్. ప్రైమరీ యాక్టర్స్ విల్ బి అరౌండ్ 82, వాళ్ళకు 70 to 80% ఆఫ్ షూట్ ఉంటుంది. సెకండరీ యాక్టర్స్ కి అరౌండ్ 40 to 60% ఆఫ్ షూట్ ఉంటుంది. అండ్ టెర్షరీ యాక్టర్స్ ఆర్ ఒక 2-3 డైలాగ్స్ లేకపోతే 2-3 సీన్స్ లో ఉంటారు, మైనర్ సీన్స్ లో ఉంటారు. దే ఆర్ నథింగ్ బట్ టెర్షరీ యాక్టర్స్. వీళ్ళకి ఒక 10 to 20% ఆఫ్ సీన్స్ ఆఫ్ షూట్ ఉంటుంది అనమాట. సో బేసికల్లీ వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకి తేడా ఏంటిదంటే ప్రైమరీ యాక్టర్, సెకండరీ యాక్టర్ అండ్ టెర్షియరీ యాక్టర్ ఆడిషన్స్కి వస్తారు. ఆడిషన్స్కి వచ్చి ఆడిషన్స్లో సెలెక్ట్ అయితే మూవీలో ఛాన్స్ వస్తుంది అనమాట. బట్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు లేకపోతే ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు వాళ్ళని ఫోటో సెలెక్ట్ చేసేసి సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు పర్టికులర్గా ఏదైతే ఆడిషన్స్కి ఏం రారు. ఈ ప్రైమరీ యాక్టర్, సెకండరీ యాక్టర్ అండ్ టెర్షియరీ యాక్టర్ ఆడిషన్స్కి ఎందుకు వస్తారంటే లైక్ మళ్ళీ డైలాగ్ ఉంటుంది కదా. ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకి 1-2 చిన్న డైలాగ్స్ ఉంటాయి. అవి పెద్ద పెద్ద కాన్సన్ట్రేట్ చేయాల్సిన పని కూడా లేదు. సో బేసికలీ ఎక్కువ వాళ్ళకి రియాక్షన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళని జస్ట్ ఫోటో చూసి సెలెక్ట్ చేసేస్తారు. ఎవరిని? ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లని. బట్ ఈ ప్రైమరీ, సెకండరీ యాజ్ వెల్ as టెర్షరీ యాక్టర్స్ ని దే విల్ బి ఆడిషనింగ్, రైట్. ఆడిషన్స్ తీసుకొని సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు డైలాగ్స్ పర్ఫెక్ట్ గా చెప్పాలి, ఎమోషన్స్ ని వండించాలి. సో వీళ్ళని ఆడిషన్స్ తీసుకుంటారు. బట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకు అవసరం లేదు. సో యా, సో ఈ సీన్ లో వచ్చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కాస్ట్యూమ్ సూపర్వైజర్ ఆర్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ డైరెక్టర్ గురించి నేర్చుకుందాం. మెయిన్ గా కాస్ట్యూమ్ సూపర్వైజర్ ఆర్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ డైరెక్టర్ కి రెండు మెయిన్ వర్క్స్ ఉంటాయి, రెండు మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. లైక్ 80% ఆఫ్ ద పని అయిపోతుంది ఈ రెండు రెస్పాన్సిబుల్ చేస్తే. ఒకటి కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ చూసుకోవడం, రైట్. కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ చేయడం. కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ అంటే ఒక పర్టికులర్ సీన్ లో ఎన్ని బట్టలు వేసుకోవాలి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక పర్టికులర్ సీన్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ క్యారెక్టర్స్ కి ఏమేమి బట్టలు వేయాలి, యాజ్ వెల్ as ఏమేమి జ్యువెలరీ వేయాలి. ఇది కాస్ట్యూమ్ డిజైనర్ కూడా చూసుకుంటాడు ఈ జ్యువెలరీ ఇదంతా లుక్ గురించి. బట్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ ద బ్రేక్ డౌన్ లిస్ట్, రైట్. ఒక పర్టికులర్ సీన్ లో ఒక 3-4 క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకుంటా. ఆ 3-4 క్యారెక్టర్స్ లుక్ ఎట్లుండాలి, వాళ్ళ డ్రెస్ ఎట్లుండాలి, వాళ్ళ మేకప్ ఎట్లుండాలి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, కాస్ట్యూమ్ కాస్ట్యూమ్ ఏంటిది, కాస్ట్యూమ్ సూపర్వైజర్ కి మేకప్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇస్తారు అన్నమాట. అప్పుడప్పుడు ఆర్టిస్ట్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇస్తారు. ఆర్టిస్ట్ మేనేజ్మెంట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ కాస్ట్యూమ్ సూపర్వైజర్ ఆర్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ డైరెక్టర్ కి లైక్ దే విల్ బి గివింగ్ మేకప్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇస్తారు. సో మర్చిపోకండి. సో బేసికల్లీ ఒక సీన్ లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ క్యారెక్టర్స్ కి ఏమేమి బట్టలు వేయాలి, ఎట్లాంటి మేకప్ వేయాలి అని చెప్పేసి బ్రేక్ డౌన్ క్రియేట్ చేస్తారు అన్నమాట. ప్రతి సీన్ కి బ్రేక్ డౌన్ క్రియేట్ చేసి ఆ తర్వాత ఇంకో షీట్ తీసుకొని ఒక్కొక్క క్యారెక్టర్ కి ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క క్యారెక్టర్ ఎన్ని సీన్స్ లో ఉన్నాడు అని చెప్పేసి అదంతా మనం బ్రేక్ డౌన్ లో చూద్దాం. అప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేసే బదులు. సో బేసికల్లీ డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ చేస్తాడు బై. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ చేస్తారు. మనం లాస్ట్ వీడియోస్ లో చూసినాం కదా, ఆర్ట్ బ్రేక్ డౌన్ మనం గూగుల్ షీట్స్ లో చేసినాం, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ బ్రేక్ డౌన్ మనం గూగుల్ షీట్స్ లో చేస్తాం. సో అట్లా కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఒక సపరేట్ బ్యాక్గ్రౌండ్, అదే సపరేట్ బ్రేక్ డౌన్ చేస్తాడు అనమాట, కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్. ఈ అన్నిటిని కలిపి మన సెకండ్ ఏడి అనేవాడు మాస్టర్ బ్రేక్ డౌన్ చేస్తాడు. ఆ సెకండ్ ఏడి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం అనమాట. సో బేసికలీ ఏంటిదంటే మన కాస్ట్యూమ్ సూపర్వైజర్ ఇట్లా డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ చేస్తాడు. డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ చేసి
కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్కి ఇస్తాడు. అండ్ దట్స్ దేర్ హెడ్ ఏక్, దేర్ రెస్పాన్సిబిలిటీకి ఎట్లా సోర్స్ చేస్తారు, ఎక్కడి నుంచి బట్టలు చేస్తారు, అదంతా కాస్ట్యూమ్ తలనొప్పి. బట్ మనం డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ ఇచ్చేసేయాలి, డీటెయిల్డ్ బ్రేక్ డౌన్. ఆ తర్వాత డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ తీసుకున్న తర్వాత ముందు అప్రూవల్ తీసుకున్నావు, రైట్? డైరెక్టర్ దగ్గర డైరెక్టర్ దగ్గర డైరెక్టర్ని లాజిస్టిక్స్ ఏంటిది ఇది లాజిస్టిక్స్ పనుల నుంచి ఎంత దూరంగా ఉంచితే అంత బెటర్. ఎందుకంటే డైరెక్టర్ మొత్తం క్రియేటివిటీ మీద ఉంటాడు అనమాట. ఎమోషన్స్ వర్ణించడం, ఆ సినిమా లుక్ని ఎట్లా తీసుకురా, సో క్రియేటివిటీ పరంగా ఉంటాడు ఆయన. సో బేసికలీ ఆయన లాజిస్టిక్స్ పనులలో లాగకండి. మీరు ఫస్ట్ ఏడీ దగ్గరికి పోండి, ఫస్ట్ ఏడీ దగ్గర అప్రూవల్ తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఏడీ చాలా పవర్ఫుల్ అనమాట. ఫస్ట్ ఏడీ ఆర్ ఫస్ట్ సూపర్వైజర్, రైట్? సో అతను చాలా ఏంటిది అది చాలా సీనియర్ యాజ్ వెల్ యాజ్ చాలా సీనియర్స్ నే పెడుతుంటారు అనమాట ఫస్ట్ ఎయిడ్ లాగా. సో అతని దగ్గరికి వెళ్ళేసి అప్రూవల్ తీసుకోండి ఫస్ట్. మీరు అప్రూవల్ తీసుకొని ఆ తర్వాత ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకొని నెక్స్ట్ కాస్ట్యూమ్ వాళ్ళకి ఇచ్చేసేయండి, రైట్? సో యా, అప్రూవల్ మాత్రం మెయిన్. అప్రూవల్ లేకపోతే మిమ్మల్ని వేసుకుంటారు. నేను ఒక్కటే చెప్తున్నా, మీరు అప్రూవల్ లేకుండా ఏమన్నా షూట్ కి పోయిండ్రు అనుకో, డైరెక్ట్ అక్కడ ఏమన్నా జరిగితే మిమ్మల్ని వేసుకుంటారు భయ్. అందుకే అప్రూవల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ వెల్ అస్ అప్రూవల్ కూడా రిటర్న్ ఫార్మాట్ లో తీసుకోండి అని చెప్పేసి నేను అంటాను. నేనైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్యూమ్ డిజైనర్ తోని లేకపోతే ఫస్ట్ ఎయిడ్ తోనే కాల్లో మాట్లాడి లైక్ ఈ కాస్ట్యూమ్ అదే కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ షీట్ చెక్ చేస్తారా అని చెప్పేసి అడిగిండ్రు అన్నమాట. ఫస్ట్ ఎయిడ్ కూడా ఓకే అన్నాడు. కానీ ఆ తర్వాత కూడా మీరు ఏం చేయాలంటే మీ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, దాంట్లో ఫస్ట్ ఎయిడ్ ట్యాగ్ చేసి యాజ్ డిస్కస్డ్ ఇన్ ద కాల్ మీరు ఓకే అన్నారు, సో కాస్ట్యూమ్ వాళ్ళకి ఇచ్చేస్తున్నా అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఎందుకంటే ప్రతిదీ రిటర్న్ ఫార్మాట్ లో పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత లాస్ట్ కి ఏమన్నా వస్తే మన ఇండస్ట్రీలో ఏంటిది బ్లేమ్ చేయడం ఇష్టం అందరికి. లైక్ నేను నిజాలు చెప్తున్నా, రైట్? నేను నిజాలు చెప్తున్నా. ఏమన్నా అంటే లైక్ ఏమన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ. బట్ మన ఇండస్ట్రీలో ఏంటిదంటే అందరు ప్యాషన్ తోనే వర్క్ చేస్తారు, రైట్? అందరు ప్యాషన్ తోనే వర్క్ చేస్తారు, రైట్? కాస్ట్యూమ్ వాళ్ళు అందరు ప్యాషన్ తోనే వర్క్ చేస్తారు. కాస్ట్యూమ్ వాళ్ళు, ఆర్ట్ వాళ్ళు అందరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. కొన్ని పనులలో అది డిలే అవ్వచ్చు, లేకపోతే పనులు జరగకపోవచ్చు. అప్పుడు ఇప్పుడు సపోజ్ నా పనే డిలే అయింది అనుకో, నేను వేరే వాని మీద ఏలెత్తి చూపిస్తా, వీళ్ళు చేయలేదు కాబట్టి నేను చేయలేదు అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ప్రతిదీ రిటర్న్ ఫార్మాట్ లో తీసుకోండి. మీరు ప్రతిదీ రిటర్న్ ఫార్మాట్ లో తీసుకోండి. అండ్ ప్రతిదీ అప్రూవల్ చేసినాకనే గో ఫర్ నెక్స్ట్ స్టెప్స్, అది చెప్తాను నేను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వర్క్ అన్నమాట. ఏంటిది డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ క్రియేట్ చేసేసి, డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ ఆఫ్ కాస్ట్యూమ్ షీట్స్ క్రియేట్ చేసేసి కాస్ట్యూమ్ డిజైనర్ కి ఇస్తారు. ఇంకా అదే వాళ్ళ తలనొప్పి, వాళ్ళు ఎక్కడి నుంచి బట్టలు తీసుకొస్తారు, ఎక్కడి నుంచి సోర్స్ చేస్తారు అని చెప్పేసి. సెకండ్ టాస్క్ ఏంటిదంటే రిఫరెన్సింగ్ ఇన్ ద సెన్స్ మనము లైక్ ఒక క్యారెక్టర్ కాస్ట్యూమ్ ఎట్లుండాలి, లైక్ రిఫరెన్స్ తీసుకుంటాం బేస్డ్ ఆన్ టైం పీరియడ్. ఆ స్క్రిప్ట్ ఏ టైం పీరియడ్ లో జరుగుతుంది, ఆ స్క్రిప్ట్ లో ఉన్న క్యారెక్టర్స్ ఎవరు, ఆ స్క్రిప్ట్ లో ఉన్న క్యారెక్టర్స్ కల్చర్ ఏంటి, ఆ స్క్రిప్ట్ లో ఉన్న కాంటెక్స్ట్ ఏంటి, అట్లా అట్లా క్యారెక్టర్ ట్రైన్స్ ఏంటి, కల్చర్ ఏంటి, యాజ్ వెల్ యాజ్ ఆ స్క్రిప్ట్స్ టైం ఏంటి, లొకేషన్ ఇక్కడ. ఇప్పుడు బీహార్ పీపుల్ అయితే ఒక టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటారు, సౌత్ ఇండియన్ పీపుల్ అయితే ఒక టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటారు, శారీస్. నార్త్ ఇండియన్ పీపుల్ అయితే ఎక్కువ చుడిదార్స్ వేసుకుంటారు, పంజాబ్ వాళ్ళు అయితే ఎక్కువ చుడిదార్స్ వేసుకుంటారు. సో బేస్డ్ అపాన్ లొకేషన్, క్యారెక్టర్ ట్రేట్స్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ కల్చర్ ని బట్టి కూడా నువ్వు డిఫరెన్స్ తీయాలన్నమాట. సో కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కి కొంచెం ఈజీ అయిపోతుంది, నువ్వు కూడా కొంచెం హెల్ప్ చేస్తావు కదా వాళ్ళకి. సో యా, this is about roles and responsibilities of కాస్ట్యూమ్ సూపర్వైజర్. సారీ గెస్, కాస్ట్యూమ్ సూపర్వైజర్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి. ప్రొడక్షన్ లో వచ్చేసరికి హీ నీడ్స్ టు టేక్ కేర్ ఆఫ్ కంటిన్యూటీ, హీ నీడ్స్ టు టేక్ కేర్ ఆఫ్ ఏంటిది సీన్స్ లో కాస్ట్యూమ్స్ పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అది అది చూసుకుంటాడు అనమాట. యాజ్ వెల్ యాజ్ ప్రతి సీన్ జరిగేటప్పుడు ఫోటో తీసుకుంటాడు, సో దట్ నెక్స్ట్ సీన్ అప్పుడు కంటిన్యూటీ మిస్ కాకూడదు అని చెప్పేసి. సో దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ కాస్ట్యూమ్ సూపర్వైజర్ ఆర్ కాస్ట్యూమ్ ఐడి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మనము డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ వీడియోని చేద్దాం. ఎక్సెల్ ఆర్ గూగుల్ షీట్స్ లో చేసేద్దాం, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. సో బై గైస్.